ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సడన్ గా సీజన్ మారినట్టు ఈ సమంత ఏంటే ఇలా మారిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదే. వర్ష పేరెత్తితేనే మండిపడేది. వర్ష ఎంత ఏడిస్తే తను అంతగా నవ్వేది. వర్షకి సారీ చెప్పడం ఏంటే, తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం ఏంటి? అంత వింతగాను కొత్తగానూ ఉంది. ఏమో ఇదేమైనా కొత్త ప్లాన్ ఏమో. అదేంటి? అదంతేనే. ఒకసారి వర్షాన్ని వెనక నుంచి స్విమ్మింగ్ పూల్లోకి తోసేసింది. వంశొచ్చి రక్షించాడు. ఎవరూ చూడకుండా బల్లి వేసింది. సీసీ కెమెరాలు పట్టించాయి. అందుకే ఇలా కారులో తీసుకెళ్లి స్పీడ్గా వెళ్తూ ఉండగా కారులో నుంచి తోసేయడానికేమో. అంతే అంటావా? కాక మరేంటి? సమంత శత్రువుని ద్వేషిస్తుంది, అంతే తప్ప ప్రేమించదు. నీ లెక్క తప్పింది. ఎందుకు? ఒకసారి అటు చూడు. థ్యాంక్ యూ సమంత. ఎందుకు? మా ఇంటికొచ్చి నన్ను కాలేజ్కి కారులో తీసుకొచ్చినందుకు. అందుకని థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. చూడు వర్ష, నిన్న తాతయ్యకి నానీకి చెప్పాను, ఇక నుంచి తప్పిపోయిన నా చెల్లెలు వర్ష అని. మరి నా చెల్లిని తీసుకురావడం నా బాధ్యత కదా. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? అంటే అది మీ అక్క ఒప్పుకోదు అని ఆలోచిస్తున్నాను గాని, లేదు అంటే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళిపోయేదాన్ని. క్లాస్ టైం అవుతుంది, వెళ్దామా? అదిగో ఆ రెండు కోతులు నా కోసమే చూస్తున్నాయి. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. సరే, బాయ్. బాయ్. హాయ్ శామ్, నువ్వేనా? లేక నీ రూపంలో ఇంకెవరైనా వచ్చారా? అంత డౌట్ నీకెందుకొచ్చిందే? రాదా మరి? ఎవరెస్ట్ మీద కారు చిచ్చు రేగినట్టు, సముద్ర నీళ్లు కొబ్బరి నీళ్ళ మారినట్టు నువ్విలా మారావు అంటే వింతగానే ఉంటుందే. నమ్మడం చాలా కష్టంగానే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు ఎవరెస్ట్ మీద కారు చిచ్చు రాకపోవచ్చు, సముద్రం నీళ్లు కొబ్బరి నీళ్ళలా మారకపోవచ్చు. నేను మారడంలో ఆశ్చర్యమేముందే? ఇంత సడన్ గా ఎందుకు మారిపోయావో అదైనా చెప్పవే. నేను ఎప్పుడు మారినా మీరప్పుడు ఇదే ప్రశ్న వేస్తారు. అయినా కోపంతోని ద్వేషంతోని ఏం సాధించాము? ఈ కాలేజ్లో అందరికీ శత్రువులమయ్యాం. అదే ప్రేమించి చూడండి, ఎంత బాగుంటుందో. వద్దులేమ్మా, మనం ఆడపిల్లలం. ఎక్కువ మందిని ప్రేమించామని చెప్తే అసహ్యంగా ఉంటుంది. నేను చెప్పింది ఆ ప్రేమ గురించి కాదు, అందరితోనూ స్నేహంగా ఉండమని. ఓహో, అయినా క్లాస్కి టైం అవుతుంటే ఈ పనికిమాలిన మాటలేంటి? పదండి. ఎక్కడికి? క్లాస్కి. ఏమైందే? క్లాస్ అంటే బోర్ అనేదానివి, మూవీ చూద్దాం వెళ్దాం అనేదానివి, వీకెండ్ వస్తే పబ్ అనేదానివి, అందర్నీ తీసుకెళ్లి ఎంజాయ్ చేసేదానివి. గంజాయి మొక్కలంటే నువ్వు ఇలా తులసి మొక్కలా మారిపోతే తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది సమంత. పిచ్చి పిచ్చి కూతలకొస్తే పళ్ళు రాలగొడతాను. కాలేజ్కి వస్తుంది చదువుకోవడానికి. పదండి క్లాస్కి. దేవుడా, కరోనా తర్వాత ప్రపంచం మారిపోతుంది అంటే ఏమో అనుకున్నాను. పదండి పదండి.
హారతి తీసుకోండి. ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? హారతి తీసుకోండి. సమంత, ఏంటే నువ్వు పూజ చేసావా? ఏం నేను చేయకూడదా? దేవుడికి దండం పెట్టుకో అంటే టైం వేస్ట్ అనేదానివి కదా, అలాంటిది నువ్వు. అదంతా ఒకప్పటి సమంత మాటలు నాని. ఇప్పుడు నేను మారిపోయాను. మిమ్మల్ని నేను ఎంతో బాధ పెట్టాను. ఎందుకమ్మా తలుచుకుంటావు? మేమదంతా ఎప్పుడో మర్చిపోయాం కదా. మీరందరూ ఎంతో మంచివారు కాబట్టి నన్ను క్షమించుండొచ్చు. కానీ నేను చేసినవి నేనెలా మర్చిపోతాను తాతయ్య? అవి తలుచుకుంటే నాకిప్పటికీ చాలా బాధగా అనిపిస్తుంది. ఈ బాధని మర్చిపోవాలంటే ఏం చేయాలమ్మమ్మా అని అమ్మమ్మని అడిగాను. దేవుడి పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది. అవును, నిన్న నన్ను అడిగింది, కానీ ఇలా పూజ చేస్తుంది అనుకోలేదు. చేయడానికే కదమ్మమ్మ అడిగాను. ఏం నాని, నీ మనవరాలు ఎలా ఉండాలని కోరుకున్నావో ఇప్పుడు నేను అలాగే ఉన్నాను కదా. నీకేంటమ్మా, నువ్వు నా బంగారు తల్లివి. నిన్నిలా చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. అచ్చు సీతను చూస్తున్నట్టే ఉంది. ఇలా నిన్ను చూడటానికి ఇప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళు లేకపోతే ఏం నాని, నువ్వు తాతి నన్ను అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటున్నారు కదా. మేం బతుకుతున్నదే నీకోసం అమ్మా. నువ్వే లేకపోతే మాకీ బతికెందుకు? మా పిల్లలు దూరమయ్యారు. నా ప్రాణం అనుకున్న స్నేహితుడు దూరమయ్యాడు. ఏంటి తాతయ్య, సూర్యన్ తాతయ్యని స్నేహితుడు అంటున్నావు? మీరిద్దరు బంధువులు కాదా? ముందు మాది స్నేహం అమ్మా, ఆ తర్వాతే బంధుత్వం ఏర్పడింది. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు వాడు చేసిన సాయమే కారణం. నేను ఎదగడం కోసం వాడు దాచుకున్న డబ్బు నాకిచ్చాడు. నేను ఎదిగాక వాణ్ణి మర్చిపోయాను. అయినా సరే వాడు నన్ను మర్చిపోలేదు. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నాను అంటూ వచ్చేవాడు. ఎన్నో ఏళ్లు వాడి గొప్పతనాన్ని గుర్తించకుండా గుడ్డిగా బతికాను. చివరికి ఒక రాక్షసి కారణంగా నా ఆస్తి, నా కళ్ళు పోగొట్టుకుని గుడ్డివాణ్ణి కూడా అయ్యాను. నిజానికి అలాంటి పరిస్థితిలో చూసిన వారెవరైనా తగిన శాస్తి జరిగిందనుకుంటారు. కాని వాడు మాత్రం అలా అనుకోలేదు. వాడి కళ్ళు నాకిచ్చి నాకు ప్రపంచాన్ని చూపిద్దామనుకున్నాడు. వాడికి చీకటి మిగులుతుంది అని డాక్టర్ చెప్పినా నా స్నేహితుడు వెలుగు చూస్తాడు కదా అని వాడి గొప్ప మనసుని చాటుకున్నాడు. అప్పుడు అర్థమైందమ్మా, నేనెంత పెద్ద తప్పు చేశానో. తర్వాత నా కూతురి వల్ల ఈ కళ్ళొచ్చాయి. ఇక అందరం కలిసిపోయామని ఆనందించే లోపే మళ్ళీ ఇలా విడిపోయాం. వాడిలాంటి స్నేహితుడు ఎవ్వరికీ దొరకడమ్మా. నా అదృష్టం కొద్దీ నాకు దొరికాడు. వాడిక్కడే ఉన్నాడు. కానీ నా దగ్గరికి ఎందుకు రావడం లేదో నాకు అర్థం కావడం లేదు. అలా రాకపోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంటుంది. అదేంటో నాకు చెప్తే నేను అర్థం చేసుకోనా? మళ్ళీ నేను అపార్థం చేసుకుంటాను అనే అనుమానంతో వాడు నాకు దూరంగా ఉన్నాడు. అది నాకు అర్థమవుతుంది.
కానీ నేను బ్రతికున్నాను అంటే బ్రతుకు మీద ఆశతో కాదు, నా సూర్యాన్ని మళ్ళీ చూడాలనే ఆశతో. మీరు ఆయన గురించి ఇంతలా తప్పిస్తున్నారన్నయ్య. కానీ వర్ష తన దగ్గర లేదు అన్న నిజాన్ని మీకెలా చెప్పాలో అర్థం కాక ఆయన దూరంగా ఉంటున్నారు. భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడు కలుపుతాడో. సార్, మిమ్మల్ని చైర్మన్ గారు రమ్మన్నారు సార్. ఓ, శంకర్ సార్ వచ్చేసారా? ఇప్పుడే వచ్చారు సార్. క్యాబిన్లోకి వెళుతూ మీరు వచ్చారా అని అడిగారు. వచ్చారని చెప్పాను. ఒకసారి రమ్మని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళారు సార్. ఓ, ఇప్పుడు సార్ని ఎలా ఫేస్ చేయాలి? సరే, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వంశీ. ఏంటి 2-3 రోజుల నుంచి కలవలేదు? అదే సార్, మిమ్మల్ని ఫేస్ చేయాలంటే కొంచెం భయం వేసింది. ఏ, ఎందుకని? అంటే మీరు నా దగ్గర మాట తీసుకున్నారు, సమంతకి ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పొద్దు అని. నేను మీ మనవరాల్ని ప్రేమించడం లేదు, వర్షాన్ని ప్రేమిస్తున్నానని తెలిసినా మీరు ఎంతో పెద్ద మనసుతో నిజం వైపే నిలబడ్డారు. కానీ సమంత నన్ను వర్షాన్ని చూసేసింది సార్. సమంత కోపాన్ని తట్టుకోలేక వర్షాన్ని తిట్టి కొట్టేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో నేను తన్ని ప్రేమించడం లేదని చెప్పేశాను సార్. తర్వాత ఇంటి దగ్గర ఏం గొడవ పెట్టిందో అని చాలా భయపడ్డాను. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేనే మదన పడుతున్నాను. వంశీ, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్, నాకేం అర్థం అవ్వట్లేదు. చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ ఏమైందని నన్ను అడుగుతున్నావేంటి? అసలు నేనేం చేశానో చెప్పండి సార్. రియల్గా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు శామ్కి నిజం చెప్పి చాలా మంచి పని చేసావు. అంటే సమంత ఇంట్లో ఏం గొడవ పెట్టలేదా సార్? చాలా పెద్ద గొడవ చేసింది వంశీ. నిజానికి అప్పుడు సమంతని చూసి నాకు చాలా భయం వేసింది. నీ మీద కూడా కోపం వచ్చింది. నువ్వెందుకు ఇలా చేసావో అనుకున్నాను. కానీ ఆ కోపం అంతా ఒక్క రాత్రి మాత్రమే ఉంది. ఇప్పుడు నా శామ్ పూర్తిగా మారిపోయింది. తనలో వచ్చిన మార్పును చూసి నాకు పూర్ణకి చాలా ఆశ్చర్యంగా ఉంది. నా మనవరాలు ఈ విషయాన్ని ఇంతలా అర్థం చేసుకుంటుందనుకోలేదు. నిజాన్ని దాచి నేనే తప్పు చేశానేమో అనిపించింది. కేవలం నీ వల్లే, నువ్వు నిజం చెప్పడం వల్లే ఈరోజు కొత్త శామని చూస్తున్నాం. నీకు సంగతి తెలుసా? వర్షని తన చెల్లెలిగా చూసుకుంటోంది. ఇంటికి కూడా తీసుకొచ్చింది. అవును సార్, వర్ష నాకు చెప్పింది. సమంత మా ఇంటికొచ్చి తను తీసుకెళ్లిన పెయింటింగ్ని కూడా నాకు తిరిగిచ్చేసింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అంత ఆశ్చర్యం ఎందుకు వంశీ?
అమ్మా శామ్, ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నావు. విన్నాను తాతి. అయినా మీరు అంత ఆశ్చర్యపడిపోవడానికి ఏముంది? ప్రేమ అనేది మనసులో ఇంచి పుట్టాలి. అడిగితే రాదని తెలుసుకున్నాను. అందుకే మారాను. ఇప్పుడు చూడండి, మీరంతా నా గురించి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో. ఇది నాకు హ్యాపీనే కదా. నువ్వు ఆఫీస్కి వచ్చావేంటమ్మా? అదా, మా తాతి మనవరాలు మారిందన్న ఆనందంలో మందులు వేసుకోవడం మర్చిపోయారు. అందుకు. ఆ, అవును కదా, పూర్ణ కూడా గుర్తు చేయలేదు, చూసావా? అందుకే కదా తాతి నేను గుర్తుపెట్టుకొని తీసుకొచ్చాను. తీసుకో తాతి. హ్మ్. అయినా వీటి గురించి నువ్వెందుకు వచ్చావమ్మా? మన నర్సింగ్కి ఇచ్చి పంపించేస్తే సరిపోయేది కదా. లేదు తాతి, నా చిన్నప్పటి నుంచి ఏది కొనాలన్నా నర్సింగ్కి డబ్బులిచ్చి తెప్పించొచ్చు కదా. కానీ నువ్వే వెళ్ళి నాకు కావాల్సింది తీసుకొచ్చేవాడివి. ఎందుకని? అది నా బాధ్యతమ్మా. అయినా నీకోసం నేను కొంటే నాకదొక తృప్తి. మరి ఇది నా బాధ్యత కాదా తాతి? నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నాకు తృప్తి. సరే తాతి, కాలేజ్కి టైం అయింది. వర్ష కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను. బై బై తాతి. సమంత, వెయిట్ చేయడం ఏంటి? హలో వంశీ గారు, నా చెల్లెల్ని నేనే కాలేజ్కి తీసుకువెళ్తున్నాను. అన్నీ చెప్పే వర్ష, ఈ విషయం మీకు చెప్పలేదా? మీ అక్క చెల్లెల మ్యాటర్ కదా, అందుకే చెప్పుండదు. అబ్బో, చూసావా తాతి, అప్పుడే వర్షాన్ని బాగా వెనకేసుకొస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు కదమ్మా, ప్రేమ అలాగే ఉంటుంది. మరి నన్ను ప్రేమించడం లేదేంటి? వర్షాని తాతి. ఓ బాయ్ తాతి. బాయ్ వంశీ. బాయ్. బాయ్ అమ్మా. ఓకే సార్, నేను వస్తాను. ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉండండి. అలాగే సార్. సార్ ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. అక్క రండి. నమస్తే సార్. కలెక్టర్ గారు, రండి రండి, లోపలికి రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను కలెక్టర్గా రాలేదు సార్, మా రాణి యొక్క తమ్ముడిగా వచ్చాను. నువ్వు రాణి తమ్ముడిగా వచ్చినా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్వి. నేను కలెక్టర్గానే చూడాలి కదా. కూర్చోండి. పర్వాలేదు సార్, ఎప్పుడు మీ ముందు నేను కూర్చోలేను. అదేంటి గోపి అలా అంటావు? ఇప్పుడు నువ్వు పెద్ద అధికారివి, అది మర్చిపోకు. ఆ అధికారం మీ అందరి ప్రేమాభిమానాల వల్ల వచ్చింది. మాకు కష్టం వచ్చినప్పుడల్లా మీరు సాయం చేశారు. అందుకే నా తమ్ముణ్ణి నేను చదివించుకోగలిగాను. వాడు కష్టపడి చదివి ఈ స్థానాన్ని సంపాదించుకున్నాడు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది రాణి. చాలామంది చదువుని టైంపాస్ కోసం చదువుతున్నారు. చదువుకునేటప్పుడు దాని విలువ వాళ్ళకి తెలియదు. దాని విలువ తెలిసేసరికి చదువుకునే వయసు ఉండదు, జీవితంలో పైకెదిగే అవకాశము ఉండదు. కానీ నువ్వు ఒక చిన్న హోటల్ నడుపుతూ అదే జీవితమని ఆగిపోకుండా తమ్ముణ్ణి చెల్లెల్ని చదివించుకుంటున్నావు. ఈరోజు గోపిని స్థానంలో చూస్తుంటే నీకన్నా మాకే ఎక్కువ ఆనందంగా ఉందమ్మా. గోపి కలెక్టర్ అయ్యాడని తెలియగానే
మేమెంతో సంతోషించాం. నేను ఈయన మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. కానీ ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక పని పడుతూనే ఉంది. పర్వాలేదు మేడం, దేవుడి దగ్గరికి మేం రావాలి గాని దేవుడు మా దగ్గరికి రావాలని అనుకోకూడదు. ఆ, మేం మిమ్మల్ని మా మనవరాళ్ళు అనుకుంటున్నాం. మీరు మమ్మల్ని దేవుళ్ళని చేస్తున్నారా? మేడం, సమంత లేదా? తన ఫ్రెండ్స్తో బయటికెళ్ళిందమ్మా. ఏంటి గోపి, నువ్వు ఆఫీస్ నుండేనా రావడం? అవునండి, ఈ టైంలో అయితే మీరు ఇంట్లో ఉంటారు కదా అని వచ్చాను. ఓ, నేను ఇప్పుడే వచ్చాను. ఆ, ఉండండి, అందరికీ కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు మేడం. సార్, మీరు తప్పుగా అనుకోను అంటే మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పు గోపి. ఇన్నాళ్లుగా మీ దయతోనే మా చెల్లెలు చదువుకుంటోంది. ఇప్పుడు నా చెల్లెల్ని చదివించుకునే శక్తి నాకు వచ్చింది. అందుకే మీరు తనకిస్తున్న స్కాలర్షిప్ ఆపేయండి సార్. సరే వంశీ, ఉంటాను. థ్యాంక్ యూ సమంత, బాయ్. శామ్, ఈ రూమ్ కి బాల్కనీ ఉందా? ఎందుకు? దూకి చచ్చిపోతాను. ఇప్పుడు ఏమైందని నువ్వు అలా మాట్లాడుతున్నావు? వంశీని నువ్వెంతలా ప్రేమించావు, అలాంటిది ఇంత సింపుల్ గా వంశీని నువ్వెలా మర్చిపోయావు? వంశీని మర్చిపోయాను అని నేను నీకు చెప్పానా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.